సంస్థలో అదేవిధంగా కార్యక్రమానికి చేసిన బిల్డర్స్ అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం నేను అందరూ చెప్పడం బట్టి ఈ సంవత్సరం గతం కంటే రెస్పాన్స్ బాగా ఉందని ప్రాపర్టీకి చెప్పడం పర్టికులర్గా అందరూ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ వీళ్ళందరూ కూడా మన జీవితాన్ని కష్టపడి రూపాయలు చేసుకుని ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు ముఖ్యంగా రెండు విషయాలు ఏంటంటే ఆ ప్రాపర్టీకి సంబంధించి లేకపోతే ఏ ఇబ్బందులు రాకూడదని, పర్టికులర్గా హ్యూజ్ మెయింటెనెన్స్ ఇష్యూస్ రాకూడదని ఖచ్చితంగా కోరుకుంటారు. సో మనం ఖచ్చితంగా ఆ క్వాలిటీ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. రెండోది ఏంటంటే డీవియేషన్స్ ఏదైనా జరిగితే కొనుక్కున్నాడు ఇబ్బంది అవుతుంది, మనం ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోతాం. అవి చూస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ నేను ఇంటర్నల్గా మా డిపార్ట్మెంట్ అడిగినప్పుడు జనరల్గా ఎందుకు ఇన్ని డీవియేషన్స్ వస్తున్నాయంటే మనం కావాలి సార్ డీవియేషన్ లేకపోతే ఎవరు కట్టాలి సార్ అని చెప్తారు. నాకు మాట్లాడాలి అది పోవాలి. ఖచ్చితంగా మనం ఏదైతే ఉందో డీవియేషన్స్ లేకుండా పక్కకు పట్టుకుంటే ఒకటి ఇన్స్టిట్యూషన్ క్రెడిబిలిటీ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్లో అదే మనకి ఉపయోగపడుతుంది. షార్ట్ టర్మ్ గెయిన్స్ కంటే లాంగ్ టర్మ్ అది ఒకటి. రెండవది రాబోయేటటువంటి 7-8 ఇయర్స్ ఒక రకంగా చూసుకుంటే చాలా హెవీ అంటే సస్టైనబుల్గా హెవీ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే అమరావతిలో మేము కేవలం గవర్నమెంట్ తరఫునే దాదాపుగా 52,000 నుంచి 70,000 కోట్లు మేము వచ్చేటటువంటి 4-5 సంవత్సరాల్లో ప్రభుత్వం తరఫున ఇన్వెస్ట్ చేస్తాం. ఇప్పుడన్నా గవర్నమెంట్ రూపాయి పెడితే ప్రైవేట్ సెక్టర్ నుంచి 2 నుంచి 3 రూపాయలు ఎక్కువ వస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం మీరు అందరూ కూడా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ప్రైవేట్ సెక్టర్ నుంచి ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. రెండోది పర్టికులర్గా ఆగిపోయిన ప్రాజెక్టుని కూడా రీస్టార్ట్ అవుతుంది. ఈ ఈస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో ఈస్టర్న్ బైపాస్కి నిన్ననే దానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ యొక్క కంకరెన్స్ తీసుకున్నారు, అప్రూవల్ తీసుకున్నారు. కట్టేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్టర్న్ బైపాస్ నేషనల్ హైవేస్ ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కంకరెన్స్ తీసుకోవడం జరిగింది, అది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు రాబోయేటటువంటి 5-6 నెలల్లోనే మీకు ఈస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి. అదే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ కూడా సంబంధించినటువంటి అలైన్మెంట్ ఏదైతే ఉందో రెడీ అయింది. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో నేషనల్ హైవేస్ స్టార్ట్ చేసుకుంటారు. ఇవి రెండు కూడా పెద్ద ప్రాజెక్ట్. ఆల్రెడీ వెస్టర్న్ బైపాస్ ఆల్మోస్ట్ ఒక షేప్ వచ్చింది, 40-50 రెడీ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ తొందరలో మొదలు పెడతారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ ఇంకో ప్రాజెక్ట్ ఉంది. సో అర్థం చేసుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుందో అండ్ ఇన్నర్ రింగ్ రోడ్ని ఔటర్ రింగ్ రోడ్ని కూడా అన్ని కనెక్టింగ్ రోడ్ ద్వారా మళ్ళీ కనెక్ట్ చేస్తాం. సో మనకి ఈ ఎంటైర్ దాదాపుగా 5-6 వేల స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అంతా కూడా ఇంటర్ కనెక్ట్ అయిపోతుంది. చాలా ఏరియాస్ ఇప్పుడైతే ఏంటంటే మనం వెళ్ళడానికి ఇబ్బంది ఏరియాస్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. అండ్ నేను చెప్పేది ఏది కూడా ఇది ఏమంటారు ఏదో సీక్రెట్ మాటలు నేను చెప్పట్లేదు. ఎన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ దీని అలైన్మెంట్ అన్నీ కూడా మా వెబ్సైట్లోనే ఉన్నాయి అండ్ ఎన్హెచ్ఏ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. సో అవి చూసుకోవచ్చు. దాని ప్రకారం మీకు ఫ్యూచర్ గ్రోత్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. దాని ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుని ల్యాండ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ప్యారల్గా మీరందరూ కూడా ఇన్వెస్ట్ చేసి ఆ ఏరియాస్ అన్ని ఓపెన్ అప్ చేసి బోత్ ఫర్ ఇంత ఓపెన్ అప్ చేసిన ఏరియా అంతా రెసిడెన్షియల్ ఫ్రీ అవసరం. సో ఈ ఏరియాస్ అన్ని ఓపెన్ చేసిన ఏరియాలో చాలా వరకు ఇండస్ట్రియల్ సెమీ ఇండస్ట్రియల్ కూడా వస్తాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా వస్తాయి. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసుకుని దాని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారని ఆశిస్తూ అండ్ పర్టికులర్గా ఈ రోజు ప్రాపర్టీస్ ఏంటంటే ఇందాక చాలా ఎక్కువ మంది వచ్చారు. అది ఎందుకంటే ఈనాడు చూసుకున్నటువంటి క్రెడిబిలిటీ, ఆ క్రెడిబిలిటీ కూడా ఈ ప్రాపర్టీస్లోకి యాడ్ అవడం వల్ల మీకు బెటర్గా ఉంటుంది. వేరే వాళ్ళు కట్టిన ప్రాపర్టీస్ వస్తుంటే నేను అనడానికి కొంచెం నేను జంపుతాను. మళ్ళీ రేపు పొద్దున ఎక్కడ ఏమైనా
ఎవరైనా పొందుకుంటే ఇష్యూ వస్తే మళ్ళీ దాన్ని ఇబ్బందికరంగా ఉంటుందని జనరల్గా ఆలోచించుకుంటుంది. అలాగే బట్ ఈనాడు అనేటప్పటికీ అసలు ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా రావడానికి కారణం క్రెడిబిలిటీ. ఈనాడు ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఆ క్రెడిబిలిటీ మెయింటైన్ చేసుకుంటూ టైంకి అండ్ క్వాలిటీ ప్రొడక్ట్ మీరందరూ కూడా ఎవరైతే కస్టమర్స్ వచ్చారో వారందరికీ డెలివరీ చేయాలని బ్యాంక్స్ కూడా వచ్చారు. మీరు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా సిస్టమేటిక్గా క్విక్గా ఈజీగా లోన్స్ అని కూడా ప్రొవైడ్ చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి చీఫ్ గెస్ట్గా పిలిచి ఈ గౌరవించినందుకు ఈనాడు సంస్థలు కూడా థ్యాంక్ యూ. ఈనాడు ప్రాపర్టీ షో ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి సిఆర్డీ చైర్మన్ భాస్కర్ గారికి, అట్లాగే మా తోటి కంపెనీ యజమానులకి, వారితో పాటు ఉన్నటువంటి యాజమాన్య మిత్రులకి, అట్లాగే ఈనాడు ప్రాపర్టీ షో నిర్వాహకులకి, ఈనాడు యాజమాన్యానికి నా నమస్కారం. ఈ ఇల్లు అనేది చాలా సామాన్యుడికి చాలా గందరగోళమైన విషయం. ఎవరికైనా కానీ ఇల్లు కట్టుకోవాలంటే దానికి సంబంధించినటువంటి అనేక సమాచారం, లోన్ కానివ్వండి, లేదంటే ఎట్లాంటి మెటీరియల్ వాడాలి, ఇంటీరియర్ డిజైనింగ్ ఏం చేయాలి, ఎక్కడ ప్రాపర్ నాకు ఉపయోగపడే ల్యాండ్ దొరికింది, ఇట్లాంటివన్నీ అనేక ప్రశ్నలు వినియోగదారుడికి ఉంటాయి. సో ఈనాడు సంస్థ వీటన్నిటిని పటాపంచలు చేస్తూ ప్రతి సంవత్సరం విజయవాడ పట్టణంలో అలాగే అనేక ముఖ్య నగరాల్లో వినియోగదారుల యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని ఒక వన్ స్టాప్ షాప్ లాగా ఇట్లా ప్రాపర్టీ షోలు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో వినియోగదారులు అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజు రేపు జరిగే ఈ ప్రాపర్టీ షోకి విజయవాడ నమ్మకంలో ఉన్న మీరు అందరూ కూడా రండి. ఇక్కడ మీకు మీ ప్లాట్ కావాలా, లేదంటే ఫ్లాట్ కావాలా, అపార్ట్మెంట్ కావాలా, లేదంటే మీకు హౌసింగ్ లోన్ గురించి తెలుసుకోవాలనుకున్నారా, లేదంటే ఇంటీరియర్ డిజైన్ గురించి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలా, అన్ని సమాచారం ఇక్కడ ఏ కన్వెన్షన్ సెంటర్లో వన్ రూఫ్ కింద ఈనాడు యాజమాన్య వాళ్ళు ఈనాడు ప్రాపర్టీ షో రూపంలో మన ముందు తీసుకొచ్చారు. సో ఈ యొక్క అవకాశాన్ని విజయవాడ నగరంలో ఉన్నటువంటి వినియోగదారులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇకపోతే మా హరివిల్లు ప్రమోషన్ డెవలపర్స్ మా సంస్థ చైర్మన్ వేములపల్లి లక్ష్మణ్ చౌదరి గారు, ఆయన ఫౌండర్ అండ్ చైర్మన్. సో వారు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక లక్ష్యంతో మా కంపెనీని ఒక 5 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అదేంటంటే సామాన్యుడి యొక్క ప్రతి హ్యూమన్ బీయింగ్ డ్రీమ్ సొంత ఇల్లు, దాంట్లో భాగంగా ఒక ల్యాండ్ కొనుక్కోవాలి. సో విజయవాడ చుట్టుపక్కల ఇమీడియట్ ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి ఏరియాలు అంటే మౌలిక సదుపాయాలు ఉండి, అంటే ట్రాన్స్పోర్టేషన్, గ్రౌండ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, నియర్ బై స్కూల్స్ అండ్ హాస్పిటల్స్, ఇట్లాంటి ప్లేసులు సెలెక్ట్ చేసి క్వాలిటీ మైన్యూట్ ప్రాఫిట్స్ తోటి హై క్వాలిటీ ప్రొడక్షన్ తోటి మేము మంచి లేఅవుట్లు ఒక 14 ప్రాజెక్టులు గడిచిన 5 సంవత్సరాలు వేసాము. సో వినియోగదారులు కూడా మా యొక్క నిబద్ధతను దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని బాగా ఆదరించారు, మమ్మల్ని అగ్రస్థానం నిలబెట్టారు. సో 15వ ప్రాజెక్టు కింద మేము విజయవాడ కంకిపాడు బందర్ రోడ్లో ఒక 3 కిలోమీటర్లు కంకిపాడు నుంచి హైవే నుంచి 400 మీటర్ల డిస్టెన్స్లో గండిగుంట ఏరియాలో ఫార్చ్యూన్ గ్రీన్ విస్తారా అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. 55 ఎకరాల ప్రాజెక్ట్ ఇది. దీంట్లో అన్ని మౌలిక సదుపాయాలతో పాటుగా చుట్టుపక్కల అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ ఉంది. సో దీని గురించి వివరాలు మన స్టాల్లో తెలుసుకోండి. సో ఇట్లాంటి ప్రాపర్టీ షోలు నిర్వహిస్తూ ఈనాడు సంస్థ మాకు అట్లాగే వినియోగదారులకు మధ్య వారధిగా ఉంది. సో ఇంకా రాబోయే రోజుల్లో బలమైన వారధిగా ఇంకా నిలబడాలని, వినియోగదారులకి మాకు మధ్య ఇంకా బంధాన్ని పటిష్టం చేయాలని ఈనాడు యాజమాన్యానికి, ఈనాడు ప్రాపర్టీ షో నిర్వాహకులకి తెలియపరుచుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వేములపల్లి లక్ష్మణ్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. హరివిల్లు డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2019లో వేములపల్లి లక్ష్మణ్ చౌదరి గారిచే ప్రారంభమైనటువంటి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ మొదటి ప్రాజెక్టుగా కురుమద్దాల్లో 5 ఎకరాలతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్స్ గడిచిన 5 సంవత్సరాల్లో దినదినాభివృద్ధి చెందుతూ 14 ప్రాజెక్టులను విజయవాడ మచిలీపట్నం హైవే మీద పూర్తి చేసుకొని 15వ ప్రాజెక్టుగా అదే విజయవాడ మచిలీపట్నం హైవే మీద గండిగుంట వద్ద హైవే నుంచి 300 మీటర్ల దూరంలో 60 ఎకరాల సిఆర్డిఏ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ప్రారంభమైనది. బుకింగ్ ప్రస్తుతం జరుగుతున్నది. మా యొక్క ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే జననివాసాలకి దగ్గరగాను అందరికీ అందుబాటులో ధరల్లోనూ డెవలప్మెంట్లన్నీ కూడా అతి త్వరలో పూర్తి చేస్తూ కంప్లీట్ చేస్తున్నటువంటి మా యొక్క సంస్థలో మీరు మీ యొక్క పెట్టుబడులను అభివృద్ధి చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ప్రాజెక్టులుగా మా ఉన్నాయి కాబట్టి రండి, మీ యొక్క చిరునామాని మా హరివిల్లో లిఖించుకోండి. మీ యొక్క భవిష్యత్ తరాలకు మంచి అప్రిషియేషన్తో కూడినటువంటి ఆస్తులను మీ తదుపరి తరానికి అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సార్, చాలా హ్యాపీ. సందర్శకులు ఏమేమి అడుగుతున్నారు మేడం? ఇంకా కొత్తవి ఉన్నాయని ఇంకా కొత్తవి అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్ట్ ఏంటి, మీరు డెవలప్మెంట్స్ ఎలా చేస్తారు, ఎలా ఉంటే బాగుంటుందని అడుగుతున్నారు. మేము కూడా మాది ఇలా చేస్తాము. మా డెవలప్మెంట్స్ మన వరకు వచ్చారండి, దాదాపు ఒక 100 వరకు ఉంటారు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. ఓకే, వెల్కమ్. హరివిల్లు ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ వేములపల్లి లక్ష్మణ్ చౌదరి గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మన బందర్ రోడ్లో గత 2018 నుంచి వెంచర్లు వేయటం ప్రారంభించిన కాడ నుంచి కూడా ఇంతవరకు ఎక్కడ రిమార్కు లేకుండా గత 5 సంవత్సరాల్లో 15 వెంచర్లు పూర్తి చేయటం అతి కష్టంగా అయిన పని. కానీ శ్రీ వేములపల్లి లక్ష్మణ్ చౌదరి గారు 5 సంవత్సరాల్లో 15 వెంచర్లు పూర్తి చేసి ప్రతి ఒక్క వెంచర్కి కూడా ఎల్పీ నెంబర్ ఇన్ టైంలో తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇన్ టైంలో డెవలప్మెంట్స్ చేసి కస్టమర్స్కి మనకి అందుబాటులో ధరల్లో వెంచర్స్ చేస్తడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ప్రతి ఒక్క వెంచర్లో డెవలప్మెంట్స్ చేస్తూ అలాగే ప్రతి ఒక్క కస్టమర్ని సాటిస్ఫై చేస్తూ ముందుకు నడుపుతూ శ్రీ వేములపల్లి లక్ష్మణ్ చౌదరి గారు ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడా కూడా తగ్గేదే కాదు అని అన్నట్టుగా డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేస్తడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే మనం 15వ వెంచరు గండిగుంట ఫార్చ్యూన్ గ్రీన్ విస్తారా వేస్తడం జరిగింది. దీంట్లో మనకి 50 ఎకరాల వెంచర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ప్రతి ఒక్క వెంచర్లో కూడా ప్రీమియం డెవలప్మెంట్స్ చేస్తూ ప్రతి ఒక్క వెంచర్లో మనకి హైలీ ప్రొవైడెడ్ డెవలప్మెంట్స్ చేస్తడం జరుగుతుంది. సార్ నమస్తే అండి, నా పేరు దుర్గా. నేను హరివిల్లులో జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. దాదాపు గడిచిన 5 సంవత్సరాల్లో హరివిల్లు ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ వారు ఈ 14 సక్సెస్ఫుల్ కంప్లీట్స్ వెంచర్స్ చేసుకొని 15వ ప్రాజెక్టు కింద మనకి దాదాపు 55 నుంచి 65 ఎకరాల్లో గండిగుంట నియర్ బై ఉయ్యూరు, విజయవాడకి కేవలం 30 నిమిషాల ప్రయాణ దూరంలో అద్భుతమైన డెవలప్మెంట్స్తో ప్రతి మధ్యతరగతి వ్యక్తికి అందుబాటు ధరల్లో ఉండాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మా చైర్మన్ సార్ శ్రీ వేములపల్లి లక్ష్మణ్ చౌదరి గారి యొక్క నేతృత్వంలో దిగ్విజయంగా 14 కంప్లీట్ వెంచర్స్ మేము సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకొని 15వ వెంచరు రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందండి. లాంచ్ చేసిన అనతి కాలంలోనే దాదాపు 30% జస్ట్ ఓపెన్ ల్యాండ్గానే ఉండగానే 30% క్లోజింగ్ అనేది అది రావడం, అందులో ఇలాంటి స్లోగా డల్గా ఉన్నటువంటి సినారియాలో కూడా అంత రికార్డు కొట్టాము అంటే కేవలం అది ఒక హరివిల్లు వారికే సాధ్యం అనమాట. అట్ ద సేమ్ టైం ఆ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఎవరికైనా ఒక పాత వెంచర్ మేము చూపిస్తే 5 years 6 years బ్యాక్ వెంచర్ మేము చూపిస్తే వాళ్ళు మొట్టమొదట అనే సమాధానం, సార్ ఇది రీసెంట్గా వేశారు కదా అనే కస్టమర్ అడుగుతారు.
దానికి కారణం ఏంటంటే మేము వేసి 5 years అయింది సార్ అని చెప్పగానే ముందు ఆశ్చర్యానికి లోనవుతారు. ఎందుకని అలా చెప్తున్నారు అంటే ఆ డెవలప్మెంట్స్ అండి. జనరల్గా ఎవరైనా కూడా వెంచర్ వేస్తే కంప్లీట్ చేసేసి అమ్మేసిన తర్వాత గేట్లు తాళాలు వేసుకుని వెళ్ళిపోతారు. సో సార్ అలా కాదండి. 5 years బ్యాక్ మనం వేసినటువంటి డెవలప్మెంట్స్ ఎలాగైతే ఉన్నాయో సేమ్ అదే ప్రాసెస్లో ఉండాలి. కస్టమర్ వస్తే రీసేల్ వాల్యూ పెరిగేది అప్పుడే. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ పరంగా కూడా ఒకసారి మన రోడ్లు పాడైపోయినా, గేట్లు పడిపోయినా, పెయింట్ వేసినా కూడా చాలామంది మళ్ళీ రెండోసారి వేరు. సార్ అలా కాదండి. 2-3 సార్లు అయినా కూడా వేయడానికి సిద్ధపడరు. డబ్బులు ఖర్చు అవుతాను కూడా ఏ రోజు కూడా ఆలోచించే మనస్తత్వం కాదు సార్. సో ఆ యాక్స్పెక్ట్లోనే మాకు 5 years నుంచి ఉన్నటువంటి ప్రతి కస్టమర్ కూడా ఈ రోజున మేము కొత్తగా ఎక్కడ వెంచర్ వేసినా కురుమద్దల్లో కొన్న కస్టమర్ ఆకునూరులో కొన్నారు, అలాగే మనకి పెనమలూరులో కొన్నారు, కంకిపాడులో కొన్నారు, అంబాపురంలో కొన్నారు. సో అలాగే ప్రతి కస్టమర్ కూడా రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నటువంటి ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఉండండి హరివిల్లు సార్. సో మనకు ఉన్నటువంటి ఎమ్యూనిటీస్లో కంపేర్ చేసుకుంటే టోటల్ కంప్లీట్ 3 feet సాయిల్ ఫిల్లింగ్తో పాటుగా 40 అడుగుల సీసీ రోడ్స్, 10 feet కాంపౌండ్ వాల్, 25 feet బుద్ధ స్టాట్యూ, గ్రాండ్ వెల్కమ్ మార్చ్తో పాటుగా పార్కు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, అట్ ద సేమ్ టైం దాదాపు అద్భుతమైన డెవలప్మెంట్స్తో క్లబ్ హౌస్ కూడా మనం ఇవ్వబోతున్నాం అండి. గ్రీన్ విస్తారా ప్రాజెక్టులో క్లబ్ హౌస్తో దీనికి స్విమ్మింగ్ పూల్ కానీ, లైబ్రరీ, అలాగే సపరేట్గా మనకు ఒక గణేష్ టెంపుల్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు సార్. అలాగే మనకి కళ్యాణ మండపం కావచ్చు, అన్ని ఎమ్యూనిటీస్ వన్స్ మన కస్టమర్ లోపలికి వచ్చారు అంటే ఇది ఉంది అది లేదని కాకుండా సమస్తం సకల సౌకర్యాలు కూడా ఈ యొక్క హరివిల్లు ప్రాజెక్టులో ఉండే విధంగా కంపెనీ యాజమాన్యం దీని మీద తగు చర్యలు తీసుకోబోతుంది. సో మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో అద్భుతమైన డెవలప్మెంట్స్ ఇచ్చే అతిపెద్ద ప్రాజెక్టు గ్రాండ్ విస్తారా గండిగుంట. అందరికీ నమస్కారం అండి. నా పేరు నూతక్ నాగేశ్వరరావు. నేను హరివిల్లు సంస్థతో సుమారుగా 3-4 సంవత్సరాలు జర్నీ చేస్తున్నాను. నేను గతంలో కూడా చాలా వెంచర్ చూసాను, చాలా బయట కూడా చేస్తున్నాను. కానీ మా హరివిల్లు ఎండి వేములపల్లి లక్ష్మణ్ చౌదరి గారి ఆలోచన విధానం కానీ, ఆయన వెంచర్స్ డెవలప్ చేసే విధానం కానీ చూసి నేను ఆకర్షితున్నా ఇక్కడికి వచ్చాను. నేను వచ్చినట్లుగానే మా ఎండి వేములపల్లి లక్ష్మణ్ చౌదరి గారి ఆలోచన విధానం ఒకటే, ప్రతి కస్టమర్కు కూడా మంచి డెవలప్మెంట్స్తో సొంత ఇంటి కళ నెరవేర్చే విధంగా మన వెంచర్స్ వేయాలని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఆయన సంస్థ ప్రారంభించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతున్నారంటే అది ఒకటే కారణం, ఆయన సెలెక్ట్ చేసే సైట్స్ కానీ, అలాగే చేసే డెవలప్మెంట్స్ కానీ ఆ స్థాయిలో ఉండటం. కస్టమర్లందరికీ కూడా ఒకసారి సైట్కి వచ్చారంటే వాళ్ళు క్యాబుల్ పర్సన్ అయితే ప్లాట్ కొని వెళ్తారు తప్ప కొనకుండా మాత్రం వెళ్ళరు. అటువంటి మంచి మంచి లొకేషన్స్లో మంచి డెవలప్మెంట్స్తో చేస్తూ విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. ఆయన మా అందరికీ ఒకటే చెప్తారు, కస్టమర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి కొన్ని వాళ్ళ అవసరాలను కూడా పక్కన పెట్టి రూపాయి కూడబెట్టుకొని ఒక ప్లాట్ కొనుక్కొని ఆశపడుతుంటారు. కాబట్టి వారికి మనం వర్తులు వాళ్ళు పెట్టే ప్రతి రూపాయికి వర్తుబుల్ అయ్యేటువంటి సైట్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు మనం చేయాలి, సాటిస్ఫై చేయాలని ఆయన ఆలోచిస్తుంటారు. ఆయన ఆలోచన తగ్గట్టుగానే ప్రతిదీ కూడా ఆయన మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలాగే ఈరోజు విజయవంతంగా మనం 14 వెంచర్లు పూర్తి చేసుకోగలిగామంటే కేవలం అదే కారణం. మనం వెంచర్ వేసిన ప్రతి చోట కూడా తక్కువ టైంలో ప్లాట్ సేల్స్ అవ్వడం కావచ్చు, ఇన్ టైంలో కస్టమర్ డెవలప్ చేసి మనం వారికి రిజిస్ట్రేషన్ చేసి అందించడం కావచ్చు చేస్తూ వెళ్తున్నాం. కాబట్టి ఇంత తక్కువ టైంలో ఇన్ని ప్రాజెక్ట్స్ చేసుకుని ముందుకెళ్ళగలుగుతున్నాం. అలాగే కస్టమర్ ఆదరణ కూడా మనం పొందగలుగుతున్నాం. దానికి కారణం కేవలం మన వేములపల్లి లక్ష్మణ్ చౌదరి గారి ఆలోచన విధానం. అలాగే మనకున్న మార్కెటింగ్ టీం కూడా అలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చేస్తూ ఉండడం వల్ల ముందుకు వెళ్తున్నాం. ఈరోజు 15వ వెంచర్గా మనం గండిగుంట దగ్గర ప్రీమియం క్వాలిటీతో డెవలప్ చేస్తూ ఒక 50 ఎకరాలు మనం ఇస్తున్నాం. ఫార్చ్యూన్ గ్రీన్ విస్తారా దీని పేరు. ఇది కూడా అన్ని వెంచర్లు తగ్గట్టుగా ధీటుగా 40 feet సిమెంట్ రోడ్స్తో, క్లబ్ హౌస్తో, అలాగే వినాయకుడు టెంపుల్తో అన్నీ కూడా వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్స్తో ముందుకు తీసుకెళ్ళాలని ఆయన ఆలోచిస్తూ తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ని కూడా అందరూ సక్సెస్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.